అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బుల విడుదల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు, అర్హుల జాబితా. ఇక ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేస్తున్నారండి. ఈ లిస్టులో పేర్లు ఉన్న వారికే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి, ఏ జిల్లాల వారికి వేస్తారు, అలాగే లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చా లేదా అనేది నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ యొక్క బంధువులకు, స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు ప్రతి అప్డేట్ను కూడా మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం ద్వారా తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ చాలా విలువైంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల ముందు మనకు భారీగా వర్షాలైతే కురిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వరదలైతే వచ్చి మనకు ఎక్కడికక్కడ దాదాపు రైతులందరూ కూడా 11 జిల్లాల్లో 1,86,000 మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతుల పంటలను అంచనా వేసి దాదాపు 1,15,000 హెక్టార్లలో మనకు పంటలు నష్టపోయారని, ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు మనకు 279 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. ఇక డబ్బులు గత 4 రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనకు కొన్ని జిల్లాల వరకు అయితే జమ అవుతున్నాయి. ఇక రేపు ఆదివారం మనకు జమ అయ్యే అవకాశం లేదు. మళ్ళీ కూడా సోమవారం నుంచి ఈ నెల చివరి వరకు కూడా 11 జిల్లాల్లోని 1,86,000 మంది రైతుల ఖాతాల్లోకి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా మీ యొక్క పంట నష్టపరిహారాన్ని అయితే అంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పీఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ కింద మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ పంటలు అయితే నష్టపరిహారాన్ని అయితే పొందండి. మీరు ఈ నష్టపరిహారాన్ని పొందిన తర్వాత మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే ఇప్పటికే మనకు ఆల్రెడీ పీఎం కిసాన్ పొందుతున్నవారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇప్పటి వరకు. ఇక 18వ విడత నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం, మన ప్రధానమంత్రి మోదీ గారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అక్టోబర్ 5వ తారీఖున దసరా పండుగ కానుకగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వెంటనే కూడా జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క
ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడమే కాదు, అప్లై చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు వెంటనే పిఎం కిసాన్ డబ్బులు కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకే జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసింది. ఇక ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు నేరుగా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీరు నేరుగా మీ యొక్క గూగుల్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ అని వస్తుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు తప్పకుండా ఆ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా, మీ రాష్ట్రము, మీ జిల్లా, మీ మండలము, మీ యొక్క పంచాయతీ ఎంటర్ చేసి మీ ఊరి పేరు, మీరు యొక్క లిస్ట్లో పేరు అనేది తెలుసుకోవచ్చు. ఈ లిస్ట్లో మీకు పేరుంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ నిధులు కూడా నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారు జాగ్రత్తగా నేను చెప్పినట్లు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రోజున అక్టోబర్ 5వ తారీఖున దసరా కానుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా 9,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ 9,000 రూపాయలకు సంబంధించి కూడా అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని, ఈ యొక్క అర్హుల లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 9,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు 2,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. దీంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారు. అర్హత లేని వారు కూడా చాలామంది ఉన్నారని, అటువంటి వారందరినీ కూడా యొక్క లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ఆచితూచి మనకు అర్హత ఉన్నటువంటి రైతులకే ఈ పథకాలను అందిస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అంచనా వేసుకుని ఈ పథకాలకు అప్లై చేసుకుని రెడీగా ఉండండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేస్తేనే మీకు ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు.